మొత్తానికి సునీత విల్మోర్ భూమి మీదకొస్తున్నారు. స్పేస్ షిప్ హ్యాచ్ క్లోజింగ్ ప్రక్రియ తర్వాత అన్డాకింగ్ చేస్తారు. తర్వాత వ్యోమనౌక ఐఎస్ఎస్ నుంచి విడిపోతుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం వాళ్ళు ల్యాండ్ అవుతారు. దీనికి సంబంధించి నాసా తాజా అప్డేట్ ఇచ్చింది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన నాసా వ్యోమగాములు సునీత, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమిని చేరుకోనున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు వారు ల్యాండ్ అవుతారు. ఈ మేరకు నాసా తాజా అప్డేట్ ప్రకటించింది. సునీత, విల్మోర్లను తీసుకొచ్చేందుకు రోదసీలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యోమనౌక క్రూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానమైంది. క్రూ 10 మిషన్లో వెళ్లిన 4 వ్యోమగాములు ఒక్కొక్కరుగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. వారికి సునీత విలియమ్స్ వెల్కమ్ చెప్పారు. వాళ్ల ఎంటర్ కాగానే రిటర్న్ షెడ్యూల్ ను నాసా ప్రకటించింది. క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ క్లోజింగ్ ప్రాసెస్ అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 10 గంటల 45 నిమిషాలకు మొదలవుతుంది. అర్ధరాత్రి 12 గంటల 45 నిమిషాలకు అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తరువాత మంగళవారం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు వ్యోమనౌక భూమికి తిరుగు ప్రయాణమవుతుంది.